క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో చూసుకున్నట్లయితే ఎజెకియేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, తండ్రి దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఒక చిన్న బిడ్డగా పోల్చి ఆ బిడ్డను తీసుకుని కడిగి ఎంతో సుందరంగా అలంకరించారు అనే ఉదాహరణతో పోల్చుతున్నారు. అంటే దీని అర్థం, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉండి ఎన్నో బాధలు కష్టాలు పడుతూ ఉంటే వారిని ఆ బానిసత్వం నుంచి తీసుకుని తన మార్గంలో నడిపించాలని చూస్తున్నారు. కానీ ఆ ప్రజలు మాత్రం దేవుని మార్గంలో నడవకుండా తమ ఇష్టానుసారంగా జీవించడం, అలాగే ఇతర దేవుళ్లను ఇతర విగ్రహాలను దేవుళ్ళుగా చేసుకుని దేవుని మార్గంలో నడవకుండా తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. కానీ దేవుడు ప్రజలకు చేసిన నిబంధనకు జ్ఞప్తికి తెచ్చుకుని ఎవరైతే తాము చేసిన పాపాలను ప్రాయశ్చిత్తపడి దేవుని వైపు తిరుగుతారో వారిని నేను క్షమిస్తాను అని ఆ భరోసా ఇస్తున్నారు. అలాగే మన జీవితంలో చూసుకున్నట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా ఎన్నో తెలిసి తెలియక పాపాలు చేసి ఉండుంటాం. ఆ పాపాలకు గాను ప్రాయశ్చిత్తపడి పశ్చాత్తాపడి దేవుని మార్గంలో దేవుని వైపు తిరిగి ఉన్నట్లయితే మన జీవితం కూడా ఆశీర్వాదకరంగా మారుతుంది. అలాగే సువిశేషపట్నంలో చూసుకున్నట్లయితే కొంతమంది పరిసయ్యులు వచ్చి యేసు ప్రభు వారిని అవమానించతలిచి ఒక సమాధానం అడుగుతున్నారు. అది ఏమిటంటే, ఏ కారణం చేతనైనా భార్యను కానీ విడిచిపెట్టడం న్యాయమా అని అడుగుతున్నారు. దానికి సమాధానంగా యేసు ప్రభు వారు, వివాహం అనేది కేవలం ఒక ఒప్పందం కాదు, ఒక పవిత్ర బంధంగా యేసు ప్రభు వారు చెప్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం చూసుకున్నట్లయితే వివాహ సమయంలో గురువులు వధూవరులతో ఈ విధంగా ప్రమాణం చేయిస్తూ ఉంటారు. కష్టంలోను సుఖంలోను వ్యాధిలోను సౌఖ్యంలోను తోడుంటానని ఒకరికొకరితో ప్రమాణం చేస్తూ ఉంటారు. అంటే దీని అర్థం, కేవలం సుఖ సంతోషాలు ఉన్నప్పుడే మాత్రమే కాదు, కష్టములోను బాధల్లోనూ కూడా నీకు నేను తోడుగా ఉంటానని ఈ ప్రమాణానికి అర్థం. మన జీవితంలో కూడా చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో అలాంటి బంధాలు అనేవి ఏమీ ఉండకుండా ఉంటున్నాయి. మరి ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో చూసుకున్నట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, వివాహ బంధాలు అనేవి ఏమీ నిలబడటం లేదు. ఎందుకంటే దానికి గల్ల మొదటి కారణం తగ్గింపు మనస్తత్వం లేకపోవడం, అలాగే ఒకరి పట్ల ఒకరి గౌరవం లేకపోవడం. ఎప్పుడైతే ఒకరి పట్ల ఒకరి గౌరవం కలిగి అలాగే తగ్గింపు మనస్తత్వం కలిగి ఉంటారో ఆ కుటుంబ జీవితం అనేది ఎంతో ఆశీర్వాదకరంగా శాంతి సమాధానంతో నిండి ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా ఎన్ని కష్టాలు బాధలు ఇబ్బందులు వచ్చినా కానీ ఆ దేవుడి పైన నమ్మకం పెట్టుకుని జీవించే కృపను దయచేయమని, అలాగే గర్వంతో కాకుండా దేవుని పైన ప్రేమతో జీవించే కృపను దయచేయమని ఆ దేవాతి దేవుణ్ణి ప్రార్థించుకుందాం.